అండి, హాయ్, వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ చామగడ్డల కోఫ్తా గ్రేవీ అన్నమాట. దీనికోసం కావాల్సిన పదార్థాలు: చామగడ్డలు ఒక 1/2 kg, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీడిపప్పు ఒక 20 grams. మిగతావన్నీ బైండింగ్ కోసమని కోఫ్తాకి శనగపిండి ఒక టేబుల్ స్పూన్, బియ్యపిండి ఒక టేబుల్ స్పూన్, ధనియా జీరా పొడి, జీలకర్ర, ఉప్పు, కారం. దీనికోసం చామగడ్డల్ని బాయిల్డ్ చేసుకున్నది ఒక 1/2 kg చామగడ్డలు తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని దానిలో మనము ఈ శనగపిండి, బియ్యపిండి, ధనియా జీరా పొడి అన్నీ వేసేసుకోవాలండి. వేసుకొని చిన్న చిన్న బాల్స్గా డీప్ ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనము జీడిపప్పు, టమాటాలు, వెల్లుల్లిపాయలు కొంచెం వాటర్ పోసి బాయిల్డ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. ఈ విధంగా కడాయి పెట్టుకొని మనము ఆయిల్ ఏం అవసరం లేదండి. దీనిలోనే మనం టమాటాలు, వెల్లుల్లిపాయలు, జీడిపప్పు వేసేసి కొంచెం వాటర్ పోసుకొని బాయిల్డ్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని బాయిల్డ్ చేసుకొని ఉంచుకుంటే చాలు. మూత పెట్టేసి మనం దీనిలోనే కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసేయాలి. ఈ విధంగా బాగా మెత్తగా చేసుకున్నాం కదండి. దీనిలోనే చామగడ్డల్ని ఉడికించుకొని మెత్తగా చేసుకున్నాం. దీనిలోనే మనం ఇప్పుడు ఇందాక చూపెట్టిన విధంగా ధనియా, జీలకర్ర, ఉప్పు, కారం, శనగపిండి మొత్తం వేసేసుకోవాలి. బైండింగ్ కోసమని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మీకు బాల్ రాకపోతే కనుక, స్టిక్కీగా ఉందంటే కనుక కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. బాల్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి ఎందుకంటే చామగడ్డలు కదండి, చేతికి అతుక్కుపోతూ ఉంటాయి. అందుకని మనము కొంచెము నూనె తీసుకొని దానిలో కొంచెం హ్యాండ్ని డిప్ చేసుకొని బాల్ చుట్టుకోవాలి. అట్లా రౌండ్గా అట్లా వస్తాయి. అంతేనండి. అన్ని బాల్స్ చేసుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా బాల్స్ రాకపోతే కనుక కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని దానిలో వాటర్ తీసుకొని వాటర్ వేసి కలిపి డిప్ చేయొచ్చు. ఈజీగా వస్తాయి బాల్స్. డీప్ ఫ్రై చేయడానికి కూడా ఎంతో బాగుంటాయి. ఇప్పుడు ఆయిల్ పెట్టాం కదండి. ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్క బాల్ని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూసారా కోఫ్తా బాల్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. డీప్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. మనం కడాయి పెట్టి కొంచెం నూనె వేసుకొని దానిలో మనం ఉల్లిపాయలు, ఇందాక కరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకొని వేయించుకోవాలి. దీనిలోనే కొంచెం మనం ఉప్పు, కారం వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి. ఇందాక చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. దీనిలో ఇప్పుడు మనము టమాటాలు, వెల్లుల్లిపాయలు, జీడిపప్పు పేస్ట్ వేసేసుకోవాలి. ఇది బాగా కలిగి పెట్టాలి. చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. దానిలో ఇప్పుడు మనం థిక్ గ్రేవీ లాగా కూడా వచ్చింది. దానిలో మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న చామగడ్డల బాల్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్నప్పుడే అన్ని బాల్స్ దీనిలో వేసేసుకోవాలి. వేసుకొని అన్నీ కలుపుకోవాలి. బాగా కలిపి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. అంతేనండి, వెరీ సింపుల్. అందరికీ ధన్యవాదాలు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.